హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దాతీస్ దాత్రి. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దానికి ఏం కావాలి అంటే క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, పెప్పర్, ఎగ్ అండ్ రైస్ అండి. ఇవి ఉంటే సరిపోతుంది. ఇవన్నిటిని కూడా పీసెస్ కింద కట్ చేసి నేనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆయిల్ వెలిగించుకుందాము. ఒక వెడల్పు కడాయి అయితే పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే పోసుకుందామండి. సో ఇలా ఆల్రెడీ ఆయిల్ పోసుకున్నది వేడెక్కిన తర్వాత నేను ఎగ్‌ని అయితే బీట్ చేసి పెట్టుకున్నానండి. సో దాన్ని ఇట్లా నేను చూపించిన విధంగా వేసిన తర్వాత మీరేం చేస్తారంటే గరిటె పెట్టి అస్సలు కలపొద్దండి. ఎందుకంటే గరిటె పెట్టి ఎక్కువ కలిపితే ఏమవుతుందంటే మనం ఎగ్ బుర్జీ చేస్తాం కదా. సో అలా చిన్న చిన్న పీసెస్ అయిపోతుందనమాట. అలా అయితే అస్సలు బాగోదండి ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి. జస్ట్ నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగానే మిక్స్ చేసుకోండి. అప్పుడే మీకు ఒక మంచి లుక్ వస్తుందనమాట, రెస్టారెంట్ లుక్. సో సో ఇలా పెట్టుకుందామండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అయితే అవసరం లేదు. ఎందుకంటే సాఫ్టీగానే ఉండాలి. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే క్రంచీగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక సెపరేట్ బౌల్‌లోకి పక్కన తీసి పెట్టుకుందామండి. సో మొత్తం అంతా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ అయితే అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఇలా పక్కకు తీసుకొని బౌల్‌లో పెట్టుకున్న తర్వాత సేమ్ అదే కడాయిలోని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి. సో ఆయిల్ కూడా కొంచెమే వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు ఫ్రైడ్ రైస్‌కి. మరీ ఎక్కువ అయితే అంతా ఆయిలీగా అయిపోతుంది. సో ఆయిల్ వేసుకున్న తరువాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్‌ని పీసెస్‌ని వేసుకుందామండి. ఈ క్యారెట్ పీసెస్ కూడా మనకి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఫ్రైడ్ రైస్‌లో ఎక్కువ కుక్ అయితే ఏమవుతుందంటే క్రంచీగా తగులుతుంది. అలా బాగోదనమాట. సాఫ్ట్‌గా ఉంటేనే బావుంటుంది. కాబట్టి ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని, ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కూడా దీన్ని కూడా ఎక్కువగా మనం ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదండి. సాఫ్ట్‌గా ఉండాలి అంటే సెమీ కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేస్తే ఏమవుతుంది అంటే అవి తింటున్నప్పుడు క్రంచీగా తగులుతుంది. అది ఫ్రైడ్ రైస్‌లో అంత బాగోదని నా ఒపీనియను. తర్వాత మనం పక్కన పెట్టుకున్న రైస్ కూడా వేసేయండి. రైస్ వేసుకున్న తర్వాత పెప్పర్ వేసుకోండి. పెప్పర్ తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. మీరు ఎంత తింటానంటే అంత, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. సో ఇలా వేసుకున్న ఈ అన్నిటిని కూడా చక్కగా కలుపుకోండి. మొత్తం సాల్టు, పెప్పరు అంతా కూడా రైస్‌లో మిక్స్ అయ్యేలా కలుపుకోండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తరువాత ఎక్కువ ఫ్రై ఏం అవసరం లేదండి. జస్ట్ అవి మిక్స్ అయితే సరిపోతుంది. సో ఇలా మిక్స్ అయిన దాంట్లో మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా. సో ఆ ఎగ్ ఫ్రైని కూడా వేసేసేయండి. ఎగ్ ఫ్రై వేసిన తర్వాత అస్సలు ఫ్రై చేసే పనైతే లేదండి. కొంచెం జస్ట్ టాస్ చేస్తే సరిపోతుంది మొత్తం అంతా కలిసేలాగా. అంతేనండి. చాలా టేస్టీ యమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో మనం ఎటువంటి సాసెస్ గానీ, స్పైసెస్ గానీ యాడ్ చేయలేదు. అవసరం లేదు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. చాలా ఇష్టంగా తింటారండి ఇదైతే. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇది. ఈజీగా కూడా అయిపోతుంది 5 మినిట్స్‌లో. ఇంతేనండి. సో ఈ ప్రాసెస్ గనుక మీకు నచ్చినట్టయితే, సింపుల్‌గా మీకు అనిపించినట్టయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే నేను మళ్ళీ ఇంకా చాలా వీడియోస్ పెట్టేయడానికి నాకు ఎనర్జీ వస్తుందనమాట. సో నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ మంచి రెసిపీతో మీ ముందుకొస్తాను. అంతవరకు స్టే ట్యూన్. దట్ ఈస్ దాత్రి. బాయ్.